దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభము కలుగునుగాక. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక. మరొకసారి మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. దేవునిరా, బాగున్నారా? దేవుని యొక్క సన్నిధిలో మీరు ఎదుగుతున్నారా? ఈ సమయంలో దేవునిరా, మనము సంవత్సరం ఆఖరిలోనికి వచ్చేసాం. మన జీవితము దేవునిరా, సంవత్సరం గడిచిన కొద్దీ మన ఆయుష్ తరిగిపోతూ ఉంది. నువ్వు జీవించే కాలాన్ని నువ్వు కోల్పోతున్నావు అనే మాట. చాలామంది మన యొక్క జీవితాల్లో ఈ సంవత్సరం దేవుని కొరకు నువ్వేం చేసావు, ఎంత సమయాన్ని దేవుని కొరకు నువ్వు కేటాయించావు, ఎన్ని గంటలు, రోజుకి ఎన్ని గంటలు మరి వాక్యం చదవటానికి, ప్రార్థన చేయటానికి, ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించటానికి ఎంత సమయాన్ని దేవుని కొరకు హెచ్చించే వ్యక్తివిగా ఉంటున్నావు? దేవునిరా, ఒక మాట, ఒక సమావేశం జరిగిందట. ఆ సమావేశంలో ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నిటిలో వెర్రితనము కలిగిన ఏంటి అని అడిగితే ఒక ఆయన గబుక్కుని లేచి మనిషి వెర్రితనము కలిగిన వాడు అని చెప్పాడట. అదే పిచ్చోడా, మనము చంద్రమండలానికి వెళ్తున్నాము, ఇంత అభివృద్ధి పొందిన వ్యక్తిని వెర్రివాడు అని ఎలా అన్నావు అని అంటే ఆయన చెప్పాడట, దేవునిరా, మనిషి కళ్ళ ఎదుట తండ్రి చనిపోతున్నాడు, తల్లి చనిపోతూ ఉన్నారు, అన్నదమ్ములు లేకపోతే మన యొక్క బంధువులు కళ్ళ ఎదుటే భయంకరమైన మరణాలు మనం చూస్తున్నాము. భయంకరమైన మరణాలు చూసి కూడా ఈ లోకము శాశ్వతమని, ఈ లోకములో మనం నిత్యము ఉంటామని, అసలు ఎందుకు మనకి ఈ దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఎందుకు ఈ లోకములో మనం జీవిస్తున్నాం, రేపు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము అనే తలంపు కూడా లేకుండా నేనే ఈ లోకంలో నేను శాశ్వతంగా ఉంటాను అని ఎంతవరకు సంపాదన కొరకు పరిగెత్తటం, ఎంతవరకు ఆస్తులు సంపాదించటం, డబ్బు సంపాదించడానికి పరిగెత్తుతున్నారు. అయ్యో, కళ్ళ ముందు యాక్సిడెంట్లు, కళ్ళ ముందు ఎంతోమంది చనిపోవటం మనం చూస్తున్నాము. వారు చనిపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఈ జీవితాన్ని ఏంటి ఇంత అశాశ్వతమైన లోకంలో మనం జీవిస్తున్నాం? నా జీవితాన్ని గురించి ఒక్క నిమిషం వివేచించేవారిగా ఉండటం లేదు. ఆ వ్యాపారం కాదని ఈ వ్యాపారం, ఆ స్థలం కాదని ఈ స్థలం, ఆ ఇల్లు కాదని ఇంకొక ఇల్లు కొనటం, అమ్మటం, ఇదే చేస్తున్నారు. దాన్ని బట్టి నేను వేరేవాడిని, ఎందుకంటే మన కళ్ళ ఎదుట ఎంతోమంది చచ్చిపోతున్నారు. దేవుడిరా, ఒక మాట మోషే చక్కటి మాట మాట్లాడాడు. కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 10వ వచనము, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. ఆయనను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వర త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఇది త్వర త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. దేవుడిరా, ఒక మాట, మన జీవితము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, వాటి దినాలు ఆయాసము, దుఃఖమే. మరొక మాట ఏంటంటే అవి త్వర త్వరగా గతించిపోతున్నాయి, మనం ఎగిరిపోదుము. మోషే ఈ యొక్క మాట మాట్లాడాడు. దేవునిరా, మన యొక్క జీవితము 70 సంవత్సరాలే. దేవునిరా, నీ ఆయుష్ ఎన్ని సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. త్వర త్వరగా గతించిపోతున్నాయి, త్వర త్వరగా గతించిపోతున్నాయి. ఈ సంవత్సరం 2024 సంవత్సరం ప్రారంభమైంది, త్వర త్వరగా వెళ్ళిపోతూ ఉంది. నేతగాని ధోనిలాగా గబ 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 గడిచిపోతూ ఉన్నాయి. దేవునిరా, నీ జీవితాన్ని గురించి నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. ఒక మాట ఏంటంటే నీ యొక్క దినాలు త్వరగా గతించిపోతున్నాయి. ఏమండి,
ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మన్నంటుంది. నీవు తెలియకుండానే నీకు 50 సంవత్సరాలు గడిచిపోయినాయి, నీకు తెలియకుండా 40 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకా నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు అంటే చాలా అల్పం, స్వల్పం. దేవుడిరా, నువ్వు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావో తెలియదు. ఆ యొక్క మోషే అంటున్నాడు, మేము ఎగిరిపోతాము అని. మరో 2 రిఫరెన్సులు చూపిస్తా. మన యొక్క జీవితము చాలా స్వల్పమైంది, అల్పమైంది, కొద్దిది. ఈ జీవితం కొద్దిది. దేవుడిరా, 89వ కీర్తన 47వ వచనము, నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము. ఎంత వ్యర్థముగా నీవు నరులను అందరినీ సృష్టించినావు. నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకో. ఈయనకి విసుగెత్తి జీవితం మీద విరక్తి కలిగి అసలు వ్యర్థంగా మనిషిని చేసావు అన్నట్లుగా ఈ యొక్క వాక్యంలో మనం చూస్తాము. దేవునిరా, యోబు గ్రంథంలో కూడా చక్కటి మాట మనం చూస్తాము. 14వ అధ్యాయము 1వ వచనము, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనొందును. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు. ఏమండి, 70 సంవత్సరాలు అంటే అసలు చాలా త్వరగా గడిచిపోతున్నాయి. ఏమండి, భూమి సృష్టించబడి ఎంతకాలం అయింది అని సైంటిస్టుని అడిగితే కొన్ని కోట్ల సంవత్సరాలు అని చెప్తారు. సూర్యుడు సృష్టించబడి లేకపోతే చంద్రుడు సృష్టించబడి ఎన్ని సంవత్సరాలు అయింది అని సైంటిస్ట్ని అడిగితే కొన్ని కోట్ల సంవత్సరాలు. కానీ భూమి యొక్క ఆయుష్లో ఏమండి, నరుని యొక్క ఆయుష అసలు లేనట్టే ఉంది. సూర్యుని యొక్క ఆయుష్ను బట్టి నరుని యొక్క జీవించే కాలాన్ని చూస్తే అసలు లేనట్టుగానే ఉంది. యోబు గ్రంథంలో ఏమండి, మా దినములు కొద్ది దినములుగా ఉన్నాయి, కొద్ది దినాలు. అయితే దేవుని ఎక్కడ బిడ్డరా, అవి త్వరగా గడిచిపోతున్నాయి. ఏమండి, 50 సంవత్సరాలు ఎలా గడిచిపోయిందో నాకు తెలియట్లేదండి. ఈ 35 సంవత్సరాలు ఎలా గడిచిపోయినో తెలియట్లేదండి. అంత త్వరగా ఏమండి, బాల్యము, కౌమారము, యవ్వనము, తర్వాత వృద్ధాప్యము. ఈ యొక్క మనిషి త్వరగా జీవిత కాలాన్ని కోల్పోతూ ఉన్నాడు. ఈ సంవత్సరం వచ్చేసింది, వెళ్ళిపోతూ ఉంది. తల్లి, నీ జీవితంలో ఏమండి విలువైన సమయాన్ని నువ్వు దేని కొరకు హెచ్చిస్తున్నాను. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక మీరు సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె ఉండకుండా జ్ఞానంగా నడుచుకోండి అనే మాట. కాబట్టి దేవుని మరో కీర్తన గ్రంథంలో 39వ కీర్తన 4-5 వచనాల్లో, యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. 39:5 వచనము, నా దినముల పరిమాణము బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము అసలు లేనట్టే ఉందట. 2 మాటలు చెప్తున్నాను. దావీదు ఏమంటాడయ్యా అంటే, చక్కటి ప్రార్థన చేశాడు. అయ్యా యెహోవా, నా అంతము ఎట్లున్నదో నాకు తెలుపు. నా యొక్క దినముల పరిమాణము ఎంతో తెలుపు. మీరు గమనించారా? కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. దేవుని నమ్ముకున్నాను, మారు మనసు పొందాను, బాప్తీసం తీసుకున్నాను, పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాను, దేవుని మార్గం నడుస్తున్నాను అని చెప్తున్నావు కదా. అయితే విశ్వాస జీవితం ఆరంభించిన దగ్గర నుంచి ఏమండి ఫలప్రదంగా మారిపోవాలి. 30 అంతులు, 60 అంతులు, 100 అంతలుగా మహిమకరంగా ముగించాలి. అటువరకు నేను చేశానండి భక్తి 20 సంవత్సరాల కిందట, లేకపోతే 10 సంవత్సరాల కిందట. బాగా ప్రార్థన చేసేదాన్ని, బాగా వాక్యం చదివేవాడిని, బాగా ఇతరులకు నేను సువార్త కూడా ప్రకటించేవాడిని. ఇప్పుడు ఆ ధ్యాస లేదు, ఆ కోరిక లేదు, ఆ తలంపులు లేవు, ఆ ఆత్మీయతలో చల్లారిపోయిన స్థితిలో. మీరు గమనించారా? సొలొమోను ప్రారంభము అట్టహాసంగా ఉంది, ముగింపు విషాదకరంగా ఉంది.
ఆత్మీయ ముగింపు. బాల్యంలో దేవుని కొరకు బ్రతికితే ఇదిగో ఇలాగ బ్రతకాలి. యవన కాలంలో దేవుని కోసం బ్రతకాలనుకుంటే అన్నిటికీ సొలొమోనునే మాదిరికరంగా మనం చూస్తాము. సొలొమోనుతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడేవాడట. దావీదుతో ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు, కానీ సొలొమోనుతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడేవాడు. ఇప్పుడండి దేవుని చల్లారిపోయిన స్థితిలో, నులివెచ్చని స్థితిలో ఉంటున్నారు. దేవునిరా, అయితే నీ ముగింపు ఎలా ఉంటుందో, నీ జీవితం ప్రారంభించావు, ముగింపు ఎలా ఉంటుందో నువ్వు దేవుని ఎదుట తెలుసుకోవాలనుకుంటున్నావా? మీరు గమనించారా? సంసోను ఉన్నాడు, 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఒక పులిలాగా, సింహంలాగా చేశాడు అట్టహాసంగా. చివరికి తాను ముగింపు ఎలా ఉందో తెలుసా? దాగోను గుడిలో 2 స్తంభాలు లాగిపడేశాడు. ఈయన చచ్చిపోయాడు, అందరినీ చంపేశాడు. అంటే ఒకటేంటంటే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు అని. దేవునిరా, నీ జీవితంలో నీ ముగింపు ఎలా ఉంటుందో దాని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అహితోపేలు ప్రధానమంత్రే, కానీ అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. మీరు గమనించారా? దేవునిరా, నేను 60 సంవత్సరాలు బ్రతికా, 50 సంవత్సరాలు బ్రతికా, అయితే నీ ముగింపు జీవితాన్ని గురించి నువ్వు రెండవది ఏంటంటే నా దినముల పరిమాణము ఎంత అల్పమైందో నేను తెలుసుకొనగోరుతున్నాను. నేను ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతానో తెలుసుకోవాలనుకుంటున్నానయ్యా. దేవునిరా, మరి ఒకసారి ఆలోచించు. నీ జీవితం చాలా అల్పమైంది. త్వరగా నేతగాని ధోనిలాగా గడ డబా అది గడిచిపోతూ ఉంది. దినాలు గబగబ గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, నీ ఆయుష్ తరిగిపోతూ ఉంది, నువ్వు మరణానికి చేరువైపోతున్నావు. అయితే నీ యొక్క అంతం ఎలా ఉంటుందో, నీ ఆత్మీయ అంతం పౌలు గారు తిమోతితో రాస్తూ, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా యొక్క పరుగును తుదముట్టించాను, ఇదిగో నా కొరకు జీవ కిరీటం సిద్ధంగా ఉంది. మీరు గమనించరా? నీకు ఇష్టం లేకపోయినా 3 వస్తాయి. ఒకటేంటంటే వృద్ధాప్యం, రెండవది ఏంటంటే రోగం, మూడవది ఏంటంటే మరణం. వృద్ధాప్యంలోకి వచ్చేస్తావు. రోగం వద్దన్నా అది వచ్చేస్తుంది. అయితే దేవుని యొక్క బిడ్డరా, అయితే నువ్వు మనకి జీవితంలో మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో, నీ ఆయుష్ ఏంటో దేవుని ఎదుట తెలియపరచాలని నువ్వు ఎంతగానో ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డరా, మరొక మాట చెప్తున్నాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనము, అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోతావు. దేవుడు ఈ జీవితాన్ని 60-70 సంవత్సరాలు బ్రతుకు అంటే చాలామంది దేవుని నమ్మని చెప్పుకుంటూ వ్యభిచారులుగా, పానుపరాగు, గుట్కాలు, త్రాగుబోతులుగా జీవించటాన్ని బట్టి దేవుడు నీ యొక్క జీవితంలో అధికమైనగా దుర్మార్గ పనులు చేయొద్దు. దుర్మార్గ పనులు చేస్తే నీ కాలానికి ముందే నువ్వు వెళ్ళిపోతావు. ఈరోజునండి దేవుని మాట వింటలేదండి యవనస్తులు. యవన కాలంలో చచ్చిపోతున్నారండి. ఈ రోడ్డు మీద ఎక్కడ చూసినా బ్యానర్లు ఏంటంటే యవనస్తుల యొక్క ఫోటోలే వర్ధంతి అని అక్కడ ఫోటోలు చూస్తున్నాం. దేవుని దగ్గర ఈ రోజున యవనస్తులు తల్లిదండ్రుల మాట వింటలా, దేవుని మాట వింటలా. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనులుగా ఉంటున్నారు. అందుకే త్వరగా వెళ్ళిపోతున్నారండి. తల్లిదండ్రుల మాట వింటలా, దేవుని మాట వింటలా, దుర్వ్యసనాలు, పానపురాగు, గుట్కాలు, బైక్ మీద ప్రయాణం చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటటం. అయితే అధికంగా దుర్మార్గ పనులు చేయొద్దు. నీ కాలానికి ముందుగా నువ్వు వెళ్ళొద్దు. దేవుడు 60-70 సంవత్సరాలు మనకు ఏర్పాటు చేశాడు. అయితే దీన్ని కూడా నువ్వు వ్యర్థంగా నువ్వు జీవించకూడదు. అయితే దేవుని ఒక మాట చెప్తున్నాను, మనము ఎగిరిపోదాము. మోషే ఏం చెప్తున్నాడు అంటే ఎగిరిపోదాము. ఎగిరిపోవటం అంటే రూపాంతర అనుభవం. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళటం అది సామాన్యమైన విషయం కాదు. నేను ఎగిరిపోతాము అని ఎవరు అనగలుగుతారయ్యా అంటే
అందరూ అనలేరు. ఒకవేళ దేవుడే మధ్యాకాశంలో ప్రత్యక్షమైతే నేను వెళ్ళిపోతా, నా జీవితమే ముగింపు అయితే నేను వెళ్ళిపోతా, ఎగిరిపోతా. ఎవరు ఎగిరిపోతారు అంటే రూపాంతర అనుభవం కలిగిన వారు మాత్రమే ఎత్తబడతారు. రూపాంతర అనుభవము. మీరు గమనించారా? యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుతారు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోతూ ఉంటారు. అలయక పరిగెత్తుతారు, సమస్యలక నడిచిపోతారు. మనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం, పక్షిరాజు 70 సంవత్సరాలు బ్రతుకుద్దట. 40 సంవత్సరాలు దాటిన తర్వాత సొమ్మసిల్లిపోతూ ఉంటుంది, ఎగరలేని స్థితిలో నీరసించిపోతుంది. ఆ సమయాల్లో ఈకలన్నీ పీకేస్తూ ఉంటుంది. ఈకలు పీకుతూ ఉంటే రక్తం వచ్చేస్తూ ఉంటుంది. కాళ్ళు గోళ్ళు కూడా పీకేస్తూ ఉంటుంది. ముక్కు కూడా ఆ యొక్క బండకేసి కొట్టేసుకుంటుంది. కొన్ని దినాలు ఉపవాసం ఉంటుంది. అది రూపాంతర అనుభవం. మనమట పాపముతో పోరాడినప్పుడు రక్తము కారునంతగా మనము పోరాడాలట. రక్తము కారునంతగా మనం పోరాడాలి. రక్తం రావాలి. మోకాళ్ళేసి ప్రార్థించాలి. దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినాలి, చదవాలి, ధ్యానించాలి. దేవుని కొరకు నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివిగా ఉంటే అప్పుడు మాత్రమే నువ్వు ఎగరగలవు. పక్షిరాజు ఆ తర్వాత ఒక నూతనమైన ఈకలొచ్చి, నూతనమైన గోళ్ళు, నూతనమైన ముక్కొచ్చి చల్లటి గాలికి ఆకాశం గగనం మార్గాల్లో అది ఎగిరిపోతూ ఉంటుంది. తర్వాత 30 సంవత్సరాల వరకు అది సునాయాసంగా ఆరోగ్యకరంగా ఉంటుందట. తల్లి, నీ జీవితంలో దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావా? రూపాంతర అనుభవం నువ్వు సంపాదించుకున్నప్పుడే నువ్వు ఎగిరిపోగలవు. జీవితం అశాశ్వతమైంది. కొద్ది కాలమే. ఒక ఆమె అంటుంది, నా భర్త రానివ్వట్లేదయ్యా, అందుకే నేను ప్రార్థనకు రావట్లేదు అంది. అమ్మా, నీ భర్త త్రాగుతున్నాడు, ఆయన చెరుపు నరకానికి వెళ్తాడు. నీ జీవితంలో నీ తల్లిదండ్రులు చనిపోయారు. ఇదిగో నీ పిల్లలు పెళ్ళి అవగానే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. నీ భర్త కూడా శాశ్వతమైన బాంధవ్యాలు కాదు ఇవి. భర్త మీదో, భార్య మీదో, లేదా పిల్లల మీదో ఆ యొక్క ఆధారం చేసుకొని ప్రభువుని వెంబడించకుండా నీ భర్త శాశ్వతమైన వ్యక్తి కాదు. నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి నువ్వు కుటుంబంగా భర్త దగ్గరికి వచ్చావు. నీ తల్లిదండ్రులు చనిపోయారు. నీ భర్త కూడా నిన్ను ఎడబాస్తాడు. పిల్లలు కూడా చదువు అయిపోగానే వివాహాలు చేసుకొని నీ యొక్క పిల్లలు వెళ్ళిపోతారు. దేవుని రాకడొస్తే నువ్వు ఎత్తబడాలి. దేవుని రాకడొస్తే నువ్వు పరలోకానికి వెళ్ళాలి. నీకు పరలోకం కావాలా, నరకం కావాలా? దేవుని వాక్యం విను. నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకో. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. ఇది కొద్ది కాలమే. భర్త వెళ్ళిపోతాడో తెలియదు, భార్య వెళ్ళిపోద్దో తెలియదు, తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. ఎవరు ఎప్పుడు ముందు ఈ జీవితాన్ని ముగిస్తారో తెలియదు. నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్తావా? నీకు గ్యారంటీ ఉందా? నువ్వు ఆ విధమైన ప్రయాణం నువ్వు చేస్తున్నావా? యెహోలోక భవనాలు నీతో రావు. లేకపోతే ఈ ఉద్యోగం నీది కాదు, అది దేవుడిచ్చింది. ఈ యొక్క దేహము కూడా నీది కాదు. ఇది విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నీలో ఉన్న ఆత్మ శాశ్వతమైంది. నీలో ఉన్న ఆత్మ శాశ్వతమైంది. నువ్వు ఆత్మ ఉన్నావు. యేసుదాస్ ఉన్నాడు. యేసుదాస్ అనేవాడు ఒక ఆత్మ. ఈ ఆత్మ ఈ యొక్క శరీరమును విడిచిపెట్టి వెళ్ళిపోతే అతడు మరణించినట్టే. ఈ యొక్క శరీరము ఒట్టి దేహము, లేకపోతే శవం అంటారు. యేసుదాసు అనరు. నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? నరకము, పరలోకము రియల్. నువ్వు విన్నా వినకపోయినా, నువ్వు సిద్ధపడకపోయినా పరలోకము, నరకము, ఆశీర్వాదము, శాపం. దేవుడు, సాతానుడు రెండు బైబిల్లో మనం చూస్తాము. నరకం ఉంది, ఇది రియల్. పరలోకం ఉంది, వాస్తవం. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎల్లప్పుడూ ఆశీర్వాదాల కొరకు కాదు భక్తి చేసేది. ఎగిరిపోతాను అని మోషే అన్నట్లుగా నువ్వు సిద్ధపడుతున్నావా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. నీ జీవితంలో గొప్ప మార్పు రావాలి. ప్రాచీన స్వభావం నశించిపోవాలి. నవీన స్వభావాన్ని నువ్వు ధరించాలి. పాత రోత జీవితము నీలో, ఆ తలంపులు, పాత తలంపులు, పాత స్వభావం నీలో పూర్తిగా నశించిపోవాలి.
పూర్తిగా నవీన స్వభావం ధరించాలి. నీ నోటి మాటలు, నీ కంటి చూపు, నీ నడక, నీ పడక, నీ గుణగణాలు అన్నీ మారిపోవాలి. మారినప్పుడే అతడు రూపాంతరము చెందాడు అని. రెండో మాట చెప్తున్నాను. ఒక వ్యక్తి ఎగిరిపోవాలి అని అంటే దేవునిరా, మనము యెషయా గ్రంథం 60వ అధ్యాయం 8వ వచనము, మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గోళ్లకు ఎగసి వచ్చు వీరెవరు, మేఘము వలెను. మీరు గమనించారా? మేఘము, మీరు దేవునిరా ఎగిరిపోతామట. మేఘము దేనికి గుర్తు? సూర్యకిరణాలు డైరెక్ట్గా భూమికి చేరితే భూమి భయంకరంగా వేడిగా మనిషి బ్రతకలేడు. డైరెక్ట్గా సూర్యకిరణాలు భూమికి చేరకుండా మేఘాలు అడ్డుకుంటున్నాయట. తల్లి, నువ్వు కూడా మేఘాలు ఎలాగైతే అడ్డుకుంటున్నాయో నువ్వు కూడా మధ్యవర్తిగా నువ్వు కూడా అడ్డుపడాలి. నీ భర్త దేవుని మాట వినకుండా త్రాగుతూ లోకాశలు కలిగి జీవిస్తూ ఉంటే, దేవుని కోపము నీ భర్త మీదకి రగులుతూ ఉంటే, భార్యగా నువ్వు ఒక మేఘం ఎలాగైతే ఆ యొక్క సూర్యకిరణాలు ఆ వేడి అది భరిస్తూ ఉంటుందో, భూమికి చేరకుండా అది అడ్డుకుంటూ ఉంటుందో, నువ్వు కూడా అడ్డుకునే వ్యక్తిగా ఉండాలి. ఒక తల్లిగా, లేకపోతే ఒక భార్యగా, లేకపోతే ఒక భర్తగా, ఒక తల్లి తండ్రులుగా. ఈ రోజున పిల్లలు యవ్వన కాలంలో రాగానే ప్రేమ ప్రేమ అనే, లేకపోతే బైక్ ఒకటి కొని, లేకపోతే సెల్ ఫోన్ ఒకటి కొనుక్కొని దాని మీద వేగంగా వెళ్తున్నారు. ప్రమాదం భయంకరంగా వచ్చేస్తుంది. నువ్వు అడ్డుకునే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ప్రార్థించే విజ్ఞాపన వీరురాలుగా ఉండాలి. సంఘములో నువ్వు ఉంటున్నావు, సంఘములో సంఘ సభ్యులు కూడా దేవుని మాట వినకుండా తిరుగుతూ ఉంటే, దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే, వారి కోసం నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. మీరు గమనించారా? ఆ యొక్క మోషే విజ్ఞాపన వీరుడుగా కానాను యాత్రలో 106వ కీర్తన 23వ వచనము, అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదను, అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరుచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. మీరు గమనించారా? మోషే అడ్డుకున్నాడట. నీ భర్త దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే, దేవుని కోపం నీ భర్త మీదకి వస్తూ ఉంటే, భార్యగా నువ్వు అడ్డుకోవాలి. బిడ్డలు మాట వెనక దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డల కోసం నువ్వు విజ్ఞాపన చేసి దేవుని కోపం వారి మీద రగలకుండా నువ్వు అడ్డుకునే వ్యక్తిగా ఉండాలి. సంఘములో మేఘము ఎలాగైతే ఎగిరిపోద్దట, నువ్వు అడ్డుకునే వ్యక్తిగా ఉంటే రేపు నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు చేర్చబడతావు, విజ్ఞాపన చేసే వ్యక్తిగా. అలాగే గువ్వవలెను, మీరు గువ్వలు గోళ్లకు ఎగిరిపోతున్నట్లుగా. మీరు గమనించారా? గువ్వ పావురము ఒకే జాతికి చెందినవి. గువ్వ పరిశుద్ధతకు గుర్తు. మనము నా పావురమా నా నిష్కళంకురాలా అనే మాట పరమగీతాల్లో మనం చూస్తాము. పావురము దేనికి గుర్తయ్యా అంటే నిష్కళంకమైన జీవితానికి గుర్తు. పావురము ఆ యొక్క జతపక్షి చేరేంత వరకు అది పరిశుద్ధంగా ఉంటుందట. అలాగే జతపక్షి చేరిన తర్వాత జతపక్షి గనక చచ్చిపోతే ఆ మగ పావురము అలాగే ఉంటుంది, కానీ మరొక పావురం దగ్గరికి అది చేరదట. మరొక పావురం దగ్గరికి, మరొక స్త్రీ దగ్గరకు చేరదు అనే మాట. ఎందుకంటే ఆడపావురము ఆ యొక్క జతపక్షి మగ పావురం కనుక చచ్చిపోతే ఆడపావురం కూడా అలాగే జీవితాంతం అలాగే కొనసాగుద్దట. అంటే ఈరోజునండి వివాహం కాకముందే జారత్వాన్ని, అంటే వ్యభిచార అనుభవం కలిగిన వారిగా ఉంటున్నారు. వివాహం కాకముందే వారి శరీరాలని, వారి యొక్క కన్యత్వాన్ని పాడు చేసుకుంటున్నారు. వివాహం అయిన తర్వాత కూడా మా భార్య ఉండగానే మరొక స్త్రీ కొరకు ప్రయాసపడేవారిగా, ప్రయత్నించేవారిగా ఉంటున్నారు. కానీ దేవుని బిడ్డరా, దేవుడు ఒక పురుషుణ్ణి, ఒక స్త్రీని జీవితాంతం వారితోనే గడపాలి. వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది. తన ప్రాణాత్మ శరీరాల్ని అపవిత్రపరచుకోకూడదు. అలాగే స్త్రీ, మీరు గమనించారా? రెబెకా గురించి ఒక చక్కటి మాట అంటది, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదట. మీరు గమనించారా? ఇలాంటి కన్యత్వాన్ని కన్యకగా ఉండి అప్పుడు వివాహంలో పాల్గొనాలి. వివాహం అయిన తర్వాత కూడా నువ్వు అదే పురుషునితో వివాహ బంధాన్ని నువ్వు కలిగి ఉండాలి.
దేవునిరా గోళ్లకు ఎగసి వచ్చు వీరెవరు? దేవునిరా ఒక మాట చెప్తున్నాను, మన జీవితము చాలా అల్పమైంది. అయితే ఆ యొక్క చక్కటి మాట, నా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎళ్ళ 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోతాము. త్వరగా మన జీవితం కొద్దిది, చిన్నది. ఏదో డబ్బు సంపాదించడానికి, భవనాలు సంపాదించడానికి, బంగారం సంపాదించడానికి అండి ఇదా సమయము? దేవునిరా కాలం సంపూర్ణమైపోయింది. దేవుని యొక్క రాకడ దినాల్లో ఉన్నాం, యుగాంతమందు ఉన్నాము. ఏ క్షణము, ఏ జాము, ఏ గడియో, ఏ గంటో ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు. మన జీవితమే ముగించబడవచ్చు, కానీ దాన్ని బట్టి నీ జీవితాన్ని కాపాడుకో. చిన్న జీవితం, త్వరగా సంవత్సరాలు గడిచిపోతున్నాయి, త్వరగా దినాలు గడిచిపోతూ ఉన్నాయి. నేతగాని ధోనిలాగా మన ఆయుష్ చాలా చిన్నది అండి. మన ఆయుష్ చాలా చిన్నది, 70, 60 అండి సంవత్సరాలే. అసలు ఇండియాలో జనాభా 50 సంవత్సరాలకే చాలామంది చచ్చిపోతున్నారు, 60 సంవత్సరాలకి చాలామంది చచ్చిపోతున్నారు. ఎంతో 70, 80 సంవత్సరాలు బ్రతికేది చాలా తక్కువ. కాబట్టి దేవునిరా నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎగిరిపోతాము అనే మాట, అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవునిలో ఎగిరిపోయే ఆ అనుభవము దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన. తండ్రి, నీ బిడ్డలు నీ వాక్యం విన్నారు. ఆ వాక్యము దీవెనకరంగా చేయి, ఫలభరితంగా చేయి, ఇతరులకు మేలుకరంగా, పశ్చాత్తాపం వారికి జ్ఞానోదయం కలగ చేయమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీ అందరికీ ఆయన సన్నిధి తోడై ఉండును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.